హలో ఎవ్రీవన్, ఇక్కడైతే మన హైదరాబాద్ సిరీస్ వచ్చేసేసి డే 3 అన్నమాట. ఆ రోజు సాటర్డే మార్నింగ్, ఇంకా దీని వాళ్ళకు నో వర్క్ సాటర్డే రోజు. కాదు వర్క్ వచ్చేసేసి ఇంట్లో నుంచి చేస్తూ ఉన్నారు. సో మేము వచ్చేసేసి ఇంకా ఆలు కర్రీ చేసి చపాతీ అయితే చేసేసామన్నమాట. సో హాలిడే అది ఇవ్వలేదు, వర్క్ అయితే సాటర్డే కూడా చేయమని అయితే చెప్పారు. ఇంకా ఎవరి ట్యాప్స్ వేసేసుకొని వాళ్ళైతే కూర్చొని వర్క్ అయితే చేస్తారు. ఆ రోజు మా హస్బెండ్ కూడా మీటింగ్ ఉంటుంది, తను చేసేస్తారు. సో టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ తోటి అయితే మామిడికాయ అండ్ బెండకాయ వేసి దాన్ని సాంబార్ అనాలనో పప్పుచారు అనాలనో నాకైతే తెలియదు అన్నమాట. సో అంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తున్న వంటలు అనమాట. సో వాళ్ళ దగ్గర కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అయితే అది వేసేసి చేసేసాను అనమాట. సో కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు, అలాగే వచ్చేసేసి మన ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా లేదు. తెప్పించి పెడదామంటే మళ్ళీ వేస్ట్ అవుతాయేమో అనేసి అది ఒక ఆలోచన అన్నమాట నాకు. ఇంకా మళ్ళీ వేస్ట్ ఎందుకు చేయడము అన్నట్టుగా. సో ఫైనల్గా పప్పుచారు అయితే రెడీ అయింది. ఎందుకంటే సాంబార్ పొడి వేయలేదు కాబట్టి ఇది సాంబార్ అయితే కాదు. ఇంకా కొన్ని టమోటాస్ ఉన్నాయి కదా వాటితోటి అయితే చేసేసాను కర్రీ. కొంచెం ఉప్పు, కారం కూడా లేదండి, పచ్చిమిర్చి ఉండింటే అవే ఒక 6-7 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి వేసి అదే లైట్గా కారం లాగా అయితే చేసేసాను అనమాట. కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. అచ్చం బ్యాచులర్ వంటలు ఎలా ఉంటాయి చూడ అలా ఉన్నాయి. ఇంకా శనగపిండి ఉండింది, సో బజ్జీలను కూడా వేసేసాను. చిన్న సంసారం, చింతలేని సంసారం లాగా కొత్తిమీర, కరివేపాకు ఇలా ఏమి ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసినటువంటి రెసిపీస్. సో ఆ రోజు వచ్చేసి సాటర్డే అన్నాను కదా, ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్కి వర్క్స్ అయిపోయి భోంచేసేస్తాం. ఈవినింగ్ వచ్చేసేసి మన మినీ టిటిడి టెంపుల్ అయితే ఉంది మా తిరుమల తిరుపతి లాగానే ఇది కూడా అచ్చము అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, వెళ్దాము సాటర్డే అని చెప్పాను. సో సాటర్డే చాలా అర్లీగానే 5 o'clockకి అంతా కూడా వెళ్ళిపోయాం. జనాలు కూడా చాలా తక్కువనే ఉన్నారు. కొంచెం టైం అయినాకైతే ఫ్లోటింగ్ అయితే వస్తారు అని అన్నాడు అనమాట దీరు. సో లోపలంతా అయితే మనం వీడియో అయితే తీసుకోలేం, బయట ఇట్లా అయితే ఉండింది. నిజంగా ఆ స్మెల్ అక్కడ లోపలికి వెళ్ళాము కదా, తిరుమలలో ఉన్న ఆ స్మెల్ లాగానే అయితే ఉండిందన్నమాట. స్వామివారు కూడా తిరుమలలో చూస్తే ఎలా ఉంటాయి, ఒక్కొక్క కర్టన్ అయితే తీసి చూపించారు, చాలా బాగా అనిపించింది అనమాట. సో సాటర్డే అయితే ఇలా స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం అన్నమాట మేము. సో ఇంకా ఈ తర్వాత ఇంటికి వెళ్తామా, ఎక్కడికి వెళ్తామని నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. బాయ్, సబ్స్క్రైబ్.